హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. స్వాగతం అండి. 4వ రోజు విజయ పదానికి స్వాగతం. నా పేరు రాఘవరెడ్డి. నేను మైండ్ సెట్ కోచ్‌ని. అదేవిధంగా నేను బిలీఫ్ సిస్టమ్‌ని అప్డేట్ చేయడంలోనూ, అదేవిధంగా నెగెటివ్ బిలీఫ్స్ తొలగించడంలోనూ పనిచేస్తున్నాను. మీరెవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు నా యొక్క కాంటాక్ట్ అక్కడ ఇచ్చాను. మీరు కన్సల్ట్ చేయొచ్చు. నేను ఖమ్మంలో ఉంటాను. అదేవిధంగా హైదరాబాద్‌లో ఉంటాను. ఇక ఈరోజు వీడియో మనం గమనించినట్టయితే, ఈరోజు విజయ పదంలో 4వ రోజు మనం దిగ్విజయంగా ఒక కొత్త వీడియోని మనం పరిచయం చేస్తున్నాం. కొత్త టాపిక్‌ని రోజు రోజు ఒక టాపిక్, రోజు ఒక చిన్న టాపిక్, రోజు కొద్ది మార్పు, రోజు కొంత ఇన్పుట్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి 7 గురించి నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఆల్రెడీ తెలుసు. అయినా కూడా నేను సైకలాజికల్‌గా ఒక కోచ్‌గా నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఎవరైనా సపోర్ట్ లేదు, పెద్దవాళ్ళు లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరనుకుంటే తప్పకుండా నా ఛానల్‌ని ఫాలో కాండి. ఇది మీకు తప్పకుండా నా జీవితానుభవం. నేను సైన్స్ అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, కాగ్నిటివ్ సైకాలజీ, అదేవిధంగా గెస్టాల్ట్ సైకాలజీ, అదేవిధంగా లేటెస్ట్ ట్రైనింగ్స్ నుంచి నేను పొందిన అనుభవాన్ని నేను రోజు కొద్దిగా మీకు షేర్ చేస్తున్నాను. అయితే మనం జీవితంలో 7 అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు లేకపోతే మీరు విజయాన్ని సాధించడం కష్టం. లేదా విజయ సాధనలో బహుశా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటి వ్యక్తులు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే మనకు మొట్టమొదటి గురువులు. ప్రధానమైనటువంటి పాత్ర తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులతోటి వీలైనంతగా మీరు జీవితంలో బహుశా ఏ స్టేజ్‌లో ఉన్నారో నాకు తెలియదు. బహుశా మీరు 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నట్లయితే మీరు వీలైనంత సేపు మీ తల్లిదండ్రుల దగ్గర పోయి కొంత వాళ్ళతోటి గడపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తర్వాత మీరు బాగా మంచి పొజిషన్‌కి వచ్చిన తర్వాత మళ్ళా తల్లిదండ్రుల కోసం పోయి వాళ్ళతోటి గడపడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళతోటి కొంత టైం గడపడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా వాళ్ళ పట్ల మీరు మంచి సదభిప్రాయాన్ని కలిగి ఉండటం, వాళ్ళకి కృతజ్ఞతను తెలియచేసినట్టయితే వాళ్ళ ఆశీస్సుల వల్ల, వాళ్ళ గుడ్‌విల్ వల్ల, వాళ్ళతోటి సమన్వయం పొందటం వల్ల మీరు మీ యొక్క ప్రాథమికమైనటువంటి రూట్, అసలు ఈ ప్రపంచంలో మీరెక్కడి నుంచి మొదలయ్యారో ఆ రూట్‌ని, మీ ఫౌండేషన్‌ని మీరు గట్టిపరుచుకుంటారు. మీరింకా మంచి స్థిరత్వంతోటి ఉండగలుగుతారు. తర్వాత రెండవ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్. మీ లైఫ్ పార్ట్నర్ అనే వ్యక్తి మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఈ లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది, లేదా ఒక్కొక్కసారి ముంచుతుంది. ముంచేవాళ్ళు ఉంటే మాత్రం బయటపడాలి, బతకాలి, మంచిగా రాణించాలి, ప్రయత్నం చేయండి. చాలామంది జీవిత భాగస్వాములు, చాలామంది అన్యోన్యంగా ఉన్నవాళ్ళు, సంసారాలు మంచిగా నడిచేవాళ్ళు, అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉన్న కుటుంబాలు మెజారిటీలో ఉంటాయి. ఎక్కువ మంది ఉంటారు. అయితే ఒక్కొక్కసారి రాంగ్ పార్ట్నర్ ఉన్నారనుకోండి, రాంగ్ పార్ట్నర్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. రైట్ పార్ట్నర్‌ని ఎన్నుకోండి. అయితే లేదా అక్కడ సర్దుబాటు చేసుకొని అవగాహన పెంచుకోండి. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీ మధ్య అంటే జీవిత భాగస్వామి మధ్య, లైఫ్ పార్ట్నర్స్ మధ్యన సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోతే మీ కలలను చంపుతుంది. అదేవిధంగా జీవితం భారంగా మారుతుంది. మీరు ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మూడవ వ్యక్తి మీరు విజయాలు సాధించడంలో ఉపయోగపడేటటువంటి వ్యక్తి. అంటే ఒక గురువు అనొచ్చు, లేదా కోచ్ అనొచ్చు. ఒకవేళ మీకు గురువు లేదా కోచ్ లేరనుకోండి, కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేరనుకోండి, మార్గదర్శనం చేసేవాళ్ళు లేరనుకోండి, ముందుకు ఇటువైపు వెళ్తే ఇలా ఉంటుందని జీవితానుభవాన్ని ఆల్రెడీ పొంది మీకు
గైడ్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఒకవేళ మీకు లేరనుకోండి, అందుబాటులో లేరనుకోండి, మీ విజయం బాగా ఆలస్యం అవుతుంది. ఒకవేళ వీలైతే మీరు ఒక వ్యక్తిని కోచ్‌గా, మెంటర్‌గా ఎన్నుకోండి. అదేవిధంగా వాళ్ళకి కొంత ఫీజు పే చేయండి. ఫీజు పే చేయడం వల్ల మీరు వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని పోవడం, అదేవిధంగా వాళ్ళు బాధ్యతతోటి మీకు గైడ్ చేయడం 2 జరుగుతాయి. ఫ్రీగా కోచింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళకి ఆసక్తి ఉండదు, బాధ్యత ఉండదు. మీరు కూడా మీ సమస్యలని మరి వాళ్ళకి వివరంగా చెప్పుకోలేరు. కాబట్టి వెన్ యూ గివ్ సమ్ పేమెంట్ మీ మధ్య ఒక స్టూడెంట్ టీచర్ రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అటువంటి పనిని చేయండి. కొంతమంది ఫ్రీగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళని నేను గౌరవిస్తున్నాను. వాళ్ళంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఫ్రీ బదులుగా ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో అప్పుడు మీకు వీక్లీ గానీ, మంత్లీ గానీ మిమ్మల్ని ఫోన్ చేయడం, వాళ్ళే ఫోన్ చేయడం, వాళ్ళే అడగడం జరుగుతుంది. లేదా మీరు కూడా వాళ్ళని అప్రోచ్ కావడం జరుగుతుంది. అప్పుడు మీ మధ్యన మీ గ్రోత్‌ని, మీ యొక్క కష్టాలని, మీ సైకలాజికల్ పొజిషన్‌ని, మీ అచీవ్‌మెంట్స్‌ని వాళ్ళు సరిగ్గా చూసే అవకాశం ఉంటుంది. తర్వాత నెంబర్ 4 ఒక మంచి స్నేహితుడు. ఈ స్నేహితులు బహుశా ఏం చేస్తారు, మీలో ఉన్నటువంటి మంచిని, టాలెంట్‌ని గుర్తించి మీలో ఉన్నటువంటి పాజిటివ్ ఐటమ్స్‌ని ప్రపంచం చూడకముందే, ఇతరులకు తెలియకముందే మీలో ఉన్న టాలెంట్స్‌ని గుర్తించి ఎంకరేజ్ చేసి మీ బాగు కోరుకునేటువంటి వ్యక్తి. అంతేగాని మిగతా నెగెటివ్ విషయాల వైపు తీసుకుపోయే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయబాకండి. తర్వాత ఐదోది ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అసూయపరులు ఉన్నారా, ద్వేషంతో ఉన్నారా, సోమరిపోతులు ఉన్నారా, నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారా, మిమ్మల్ని నిందిస్తున్నారా, మిమ్మల్ని ఏడనో అక్కడ తొక్కాలని చూస్తున్నారా గమనించండి. మీరు పాజిటివ్ ఐడియాలజీ తోటి ఉండి క్రియేటివ్, కన్‌స్ట్రక్టివ్ వాతావరణం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన ఉండండి. వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటే మీరు అలాగే తయారవుతారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒకవేళ స్మగ్లింగ్ చేస్తే మీరు స్మగ్లర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోయినా కూడా ఏదో కేసులో వాళ్ళు దొరికితే మిమ్మల్ని కూడా తీసుకుపోయి లోపలేస్తారు. కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు లీగల్‌గా చట్టపరమైనటువంటి పనులు చేస్తున్నారా, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారా, అదేవిధంగా వాళ్ళు మీకు మీ గ్రోత్‌కి ఉపయోగపడుతున్నారా, లేదా మీలో నుంచి గ్రోత్ తీసేస్తున్నారా, మిమ్మల్ని డిపెండెంట్‌గా చేస్తున్నారా, మిమ్మల్ని ఇండిపెండెంట్ వ్యక్తిగా ఆదరించి అభిమానిస్తున్నారా గమనించండి. ఎందుకంటే ఆ సర్కిల్ అనేది మీరు ఎవరితోటైతే కలుస్తారో, ఎవరితోటైతే ఉంటారో ఆ సర్కిల్‌ని మన ఇన్నర్ సర్కిల్ అంటాం. మన సర్కిల్ అనేది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ దొంగలతోటి ఉన్నట్టయితే మీరు మరి దాంట్లో కలిసిపోతారు, ప్రమాదం ఉంటుంది. తర్వాత ఆరోది నేను చాలా బలంగాను, కీలకంగాను నా స్టూడెంట్స్‌కి చెబుతూ ఉంటాను. ఏందంటే మీరు మీ జీవితాన్ని చూడండి. రాబోయేటువంటి ఇయర్స్‌లో లేదా మీ జీవిత కాలంలో మీరేం కోరుకుంటున్నారు? ఏ విధంగా ఉంటారు? బహుశా మీరు ఈ భూమండలాన్ని వదిలిపెట్టి పోయేటప్పుడు బహుశా మీరు ఏ విధంగా ఉంటారు? మీ యొక్క రూపాన్ని చూడండి. మీ యొక్క పనులని గమనించండి. మీరు ఏమేమి చేయాలి? మీరు చేసినటువంటి పనులు మీకు ఏ విధమైనటువంటి పేరు తీసుకురావాలి? మీరు ఎంత సంపాదనతోటి ఉండాలి? ఎంత ఆనందకరంగా ఉండాలి? మీ సర్కిల్ ఎలా ఉండాలి? మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి? మీరు ముందే ఊహించండి. ఊహించి మీ ఫ్యూచర్ ఇమేజ్‌ని క్రియేట్ చేయండి. ఆఫ్‌కోర్స్ అవసరమైతే మళ్ళీ తర్వాత మార్చుకోవచ్చు. ఇప్పుడైతే క్రియేట్ చేయండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్‌ని క్రియేట్ చేయండి. బహుశా మిమ్మల్ని అందరూ అభిమానిస్తారా? లేదా అందరూ మిమ్మల్ని రాళ్ళేసి కొట్టాలా? మీరు భారతరత్న రావాలా? అవార్డు కావాలా? మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండాలి? మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉండాలి? మీ లొకేషన్ ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడ జీవించాలి? ఇండియాలో ఉండాలా? హైదరాబాద్ ఉండాలా? ముంబైలో ఉండాలా? అమెరికాలో ఉండాలా? యూ ఇమాజిన్ అండ్ క్రియేట్ ఏ ఫ్యూచర్ సెల్ఫ్.
గోల్స్ తోటి పనిచేస్తే గోల్స్ అనేవి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే గోల్ ఓరియంటెడ్గా మారతామో ఆ గోల్ ఓరియంటెడ్గా మారడం అనేది ఒక పద్ధతి. చాలామంది ట్రైనర్స్ చెప్తారు, నేను అట్లా చెప్పట్లేదు. గోల్ ఓరియంటెడ్గా మారితే మనం 1 ఇయర్ గోల్స్ సాధిస్తాం, 5 ఇయర్స్ గోల్స్ సాధిస్తాం. ఆ విధంగా పర్టికులర్గా ఆ గోల్ సాధించిన తర్వాత మనకు లక్ష్యం ఉండదు. ఆ విధంగా మరి ఆ గోల్ సాధించగానే వెంటనే ఇంకో లక్ష్యం పెట్టుకోవాలనేది ఒక్కోసారి మర్చిపోతారు. సపోజ్ మిలియనేర్ కావాలనుకుంటారు కొంతమంది, మిలియనేర్ అవుతారు. మిలియనేర్ అయిన ఆ తర్వాత లక్ష్యం ఏంటో తెలియదు. ఆ తర్వాత లక్ష్యాన్ని వాళ్ళు నిర్దేశించుకోలేదు. అప్పుడు లైఫ్ అనేది మీనింగ్లెస్గా తయారవుతుంది. అందుకని మీరు ఫైనాన్షియల్ గోల్స్ ఇవి షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్ కాకుండా మీరు మీ లైఫ్ గోల్ని ఎన్నుకోండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉండాలి, ఈ జీవితంలో మీరు ఏ విధంగా మీ యొక్క ఐడెంటిటీ ఏ విధంగా కోరుకుంటారో క్రియేట్ చేయండి. దాన్ని ఫ్యూచర్ సెల్ఫ్ అంటాం. అంటే మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మానవ జీవితం అనేది ఒక బ్రహ్మ పదార్థం, ఒక మిస్టరీ. ఈ బ్రహ్మ పదార్థాన్ని, మిస్టరీని మన ఆలోచన ఎప్పుడు తాకుతుందో ఆ ఆలోచనకు తగ్గట్టుగా మారుతుంది. కాబట్టి మిత్రులారా గమనించండి. తర్వాత లాస్ట్ది 7వది, మనల్ని నమ్మే వ్యక్తి ఒకళ్ళు ఉండాలి, కనీసం ఒకళ్ళు ఉండాలి. మనం మంచి చేస్తామా, చెడు చేస్తామా, ఏం చేస్తాం, ఇగో పలానా వ్యక్తి ఇగో ఇలా చేయడు అని మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. బహుశా వాళ్ళు మీ టీచర్ కావచ్చు, మీ కోచ్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, లేదా మిమ్మల్ని మీ టీచింగ్స్ని ఫాలో అయ్యేవాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్తారు, బహుశా మీరు చేసే పని కరెక్ట్, మీరు సమర్థవంతులు, యు ఆర్ క్యాపబుల్, మీరు చేయగలరు, మీరు సాధించగలరు అని మీరు నమ్మకం కలిగి ఉండే వాళ్ళు కనీసం ఒకళ్ళు ఉండాలి. ఎక్కువ మంది ఉంటే అదృష్టం, వరం. మనల్ని నమ్మే వ్యక్తి ఉంటే మళ్ళీ కింద పడ్డప్పుడు మనం లేచి నిలబడతాం. కాబట్టి అటువంటి వ్యక్తిని ఒకళ్ళని కనీసం చూడండి. కాబట్టి ఈరోజు మనం 7 చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులని, 7 జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేసాము. అయితే ఈ వీడియోని మీరు ఒక వ్యక్తికి కనీసం షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మిత్రమా మర్చిపోవద్దు. అదేవిధంగా రేపు మరలా 10 గంటలకి నా రికార్డెడ్ వీడియో మరలా లైవ్ వస్తుంది. ఓకే, విజయపదంలో మళ్ళా కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.